వాళ్ళు ఫోటో అమ్మ ఇటు చూడమ్మా అమ్మ ఇటు చూడు ఫోటో దిగుతారు న్యాయం కోసం మన అన్న కావాలి. తల్లి మన పిల్లకాయలు ఉద్యోగాలు రావాలంటే ఆయన రావాలి.
ఆయన పేరు మీద ఉంది సార్ పట్ట సైకిల్ గుర్తులేండి సైకిల్ గుర్తులేండి ఏం కావాలమ్మా నా బ్యాక్ ఎవరు పుడితే సార్ ఎక్కడ ఎప్పుడు జాయిన్ 4 భవిష్యత్తు గ్యారెంటీ జనం కోసం అనే కార్యక్రమం ద్వారా ఈరోజు 3వ డివిజన్లో మేమంతా కూడా తిరుగుతూ ఉన్నాం. 3వ డివిజన్లో ప్రజల్లో ఒక మంచి స్పందన, ప్రజల్లో కూడా వీళ్ళంతా కూడా మేము అప్పుడు వేసిన రోడ్లు మంచిగా కాలవలేదు, ఈరోజు ఒక పని జరగదు. మేము అప్పుడు ఒక సైడే జరిగింది, ఇంకో సైడ్ జరగదు. కొన్ని ప్రాంతాలు అలాగే ఇచ్చి ఈరోజు చేసిన పాపాల మూలం ఎక్కడ కూడా ప్రజలు అయిపోయినంతా కూడా మాకు డ్రైనేజ్ ప్రాబ్లము, అదేవిధంగా మస్కిటోస్, ఈ దోమలు విపరీతంగా ఉంటాం, కాలువలు తీసేవాళ్ళు లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా సమస్యలు. ముస్లిం ప్రయాణికులు లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా అంటే ఇంకా కూడా డైలీ వేజెస్కి వెళ్ళేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు శ్రమగా ఎప్పుడు పనికి వెళ్ళే పేదవాళ్ళు కొంతమందికి ఇంకా పట్టాలు లేవని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఆయనేమో పట్టాలేమో దొంగ పట్టాలంతా ఉండే వాళ్ళకి ఇచ్చుకుంటా, నేను 20,000 ఇచ్చాను 20,000 ఇచ్చాను అక్కడ పెట్టుకుంటా ఉన్నారు. అసలైన వాళ్ళు ఇబ్బందులు పడే పేదవాళ్ళు ఈరోజు చాలామంది కూడా ఇక్కడ పనిచేస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా మేము ధైర్యం చేస్తాం. అవన్నీ దొంగ పట్టాలు, దొంగ కాగితాలే తప్పకుండా తెలుగుదేశం పార్టీ
తప్పకుండా మీకు మళ్ళా ఇస్తామని కూడా మేము చేస్తాం. చాలామంది పెన్షన్గా తీసేశారని చెప్పి ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత 12 లక్షల కోట్లు అప్పులు చేసిన వ్యక్తి కనీసం పేదవాడికి అదివరకంతా కూడా మేము పెన్షన్లు వస్తుంటే ఈరోజు పెన్షన్లు తీసేశారు. అదేమంటే 300 మీటర్లు కరెంటు 300 మీటర్లు దాటిందన్నది ఒకటి, మోటార్ సైకిల్ ఉండేది ఒకటి, ఇలాంటివన్నీ కారణాలు చెప్పి వాళ్ళందరూ కూడా చాలామంది కూడా పెన్షన్లు తీశారు. మేము ఉండే టైంలో పెన్షన్స్ 100% ఎవరైతే ఎలిజిబుల్ ఇచ్చినారో అందరికి కూడా ఇచ్చాం. అప్పుడేమో మేము మీటర్లు చూడలేదు, ఏమీ చూడాలి అప్పుడుండే పరిస్థితుల్లో కూడా. కాబట్టి ఎక్కువ పర్సెంట్ ఈ పెన్షన్స్ కానీ, హౌసెస్ కానీ, లేకపోతే పట్టాల విషయం కానీ, నీళ్ళ విషయం కానీ ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. రేపు వచ్చేది మన ప్రభుత్వం. తప్పకుండా మేము ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాం. రాగానే ఇట్లాంటి పేదవాళ్ళకి మాత్రం ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎక్కడ సమస్యలు ఉన్నాయో కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే రోడ్లు లేవు, ట్రైన్లు లేవు ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. తప్పకుండా అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం రావాలనేది మాత్రం ప్రజల్లో ఒక నమ్మకం అనేది వాళ్ళకి ఏర్పడింది. ఎందుకంటే పనిచేసేది తెలుగుదేశం, ఈ దొంగ మాటలు, దొంగ పద్ధతులు చెప్పేది వైఎస్ఆర్ పార్టీ అనేది కూడా ఈరోజు పూర్తిగా వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏమీ చేయలే. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు కూడా మేము కూడా వివరిస్తూ మీరు చేసిన పనులు కూడా వాళ్ళకి చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. సాక్షిలో పేపర్ అనేది ఒక పాంప్లెట్ అది, అతను జగన్ రెడ్డి పాంప్లెట్ అది. జగన్ రెడ్డి ఆయన అవినీతి డబ్బుతోటి పెట్టిన సాక్షి పేపర్ అది. ఆ పేపర్లో అసలు మేమైతే చూడడం అది ఒక పాంప్లెట్ మాదిరి. అందులో రేపు ఈ 2 నెలలకి 10,000 పేపర్లు కొట్టించేసి వాళ్ళు ఇష్టం వచ్చిన ఇంటింటికి కూడా పంచాలని కూడా ప్లాన్ చేశారు. వాళ్ళు ఎన్ని వేసి వాళ్ళే ఆ పేపర్లో సూర్యుడు జగన్ రెడ్డి ఎన్ని చేశాడు, జగన్ రెడ్డి అన్ని చేశాడు, ఇక్కడ ఉండే స్థానిక ఆయన ఇరగదీశాడని చెప్పేసి ఇవన్నీ కూడా దొంగ రాస్తూ ఉంటారు. కానీ ఆ పేపర్లో విశ్వాసం లేని పేపరు సాక్షి పేపర్. అందులో ఇవాళ ఎవరు రాశాడు, రియాజ్ గారి గురించి రాశాడు. అదేవిధంగా జనసేన ఏదో రాసి మళ్ళీ గిద్దలూరులో ఏదో చేసి గిద్దలూరు, మార్కాపురం ఇవన్నీ ఏదో మేము చేస్తున్నారని చెప్పేసి ఏం రాశారు. ఎన్ని వీక్లు రాసుకున్నా మేమంతా బాగానే ఉన్నాం. మనకి ఎప్పుడైతే రియాజ్ తోటి మాట్లాడుతూనే ఉన్నాం, రియాజ్ కూడా ఇప్పుడు కూడా ఎవరికి వచ్చినా కూడా అందరం కూడా కలిసి పనిచేద్దాం అనుకున్నాం. జనసేన పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా ఈ నియంత్ర పాలన పోవాలి, ప్రజలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ 2 పార్టీలు కలిసి. కాబట్టి 2 పార్టీలు మాకు వ్యక్తిగతంగా ఇద్దరం కూడా చాలా ఎవరికి వచ్చినా మనం అందరం కలిసి చేద్దాం ముందనుకున్నాం. ఈరోజు మాకు అనౌన్స్ చేసిన తర్వాత కూడా రియాజ్ నాకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పారు. రేపు రియాజ్ ఇంకో నియోజకవర్గంలో రావచ్చు. తప్పకుండా కూడా అందరూ కూడా కలిసి మేము పనిచేసే పద్ధతిలో మేము చేస్తాం. కాబట్టి ఇలాంటి పిచ్చి వేసి ఒకరికొకరికొల్లా ఏదో విభేదాలు పెట్టి ఏదో మా మబ్బం గడుపుకొని వాళ్ళకి ఏదో గొడవలు పెట్టాలని చూస్తే అవన్నీ కూడా జరిగేవి కాదు. మీ దొంగ మాటలు, మీ దొంగ పేపర్లు చూసి మాత్రం ఈరోజు ప్రజలు కూడా ఎవ్వరు కూడా చూసే పరిస్థితులు లేదు. అది పెట్టుకోవాలని చెప్పి చెప్తున్నాం. మేము కూడా చెప్తున్నాం, ఈ సాక్షి పేపర్ ఇంకొకసారి ఇచ్చి రాతలు రాస్తే మాత్రం అది కూడా మంచిది కాదు, మంచి పద్ధతి కూడా కాదు. అందుకే మా ఆఫీసుకు కూడా వాళ్ళ పిలవం, ఆ ప్రెస్ వాళ్ళు కూడా మేము రానియమన్నమాట. అది వైఎస్ఆర్ వాళ్ళ వెనకాలే తిరుగుతా, వాళ్ళ వెనకాలే రాసుకుంటా అతను సూర్యుడు ఇన్ని పట్టాలు ఇచ్చాడు, అన్ని పట్టాలు ఇచ్చాడు, అన్ని చేసుకోవటాలు ఇవన్నీ కూడా రాస్తుంటారు. ఎక్కడ సమస్యలు ఉన్నాయో ఒక మీడియా అంటే ప్రజలకు తెలియపరిచేదే మీడియా, అంతేగాని వ్యక్తిగతాల మీద రాసుకోవటాలు లేకపోతే వాళ్ళ పాంప్లెట్ మీద రాసుకోవటాలు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పి మేము చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలు గమనిస్తుంటారు ఇట్లాంటి రాతలు, ఇట్లాంటి ఇవన్నీ కూడా.